తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ రైతాంగానికి అవసరమైన నాణ్యమైన విత్తనాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పాయం చంద్రన్న. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐపీకేఎస్ నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, కృత్రిమంగా విత్తన కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్న విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిష్కరించాలి రైతాంగ సమస్యలను, పరిష్కరించాలి రైతాంగ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి రైతాంగ సమస్యలను వెంటనే, ఇవ్వాలి సబ్సిడీపై రైతాంగానికి విత్తనాలను, ఇవ్వాలి సబ్సిడీపై రైతాంగానికి పురుగు మందులను, ఇవ్వాలి రైతాంగానికి సబ్సిడీపై విత్తనాలను, పరిష్కరించాలి రైతాంగ సమస్యలను వెంటనే, మాఫీ చేయాలి 2 లక్షల రుణమాఫీ వెంటనే, రైతాంగానికి ఇచ్చిన హామీలో 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, రైతాంగ రుణమాఫీని వెంటనే వర్ధిల్లాలి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం. భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. నాణ్యమైన విత్తనాలు, క్రిమిసంహారక మందులు సప్లై చేయాలని చెప్పి, రుణమాఫీని 2 లక్షల దాన్ని ఒకేసారి ఆర్థిక చేయాలని చెప్పి, అర్హులైన రైతులందరికీ కూడా సబ్సిడీ మీద అందజేయాలని చెప్పి తదితర డిమాండ్లతోటి రాష్ట్ర కార్యవర్గం పిలిపించింది. ఆ పిలుపులో భాగంగానే కలెక్టర్ ఆఫీస్ నుంచి ధర్నా జరుగుతుంది. వాస్తవంగా ఎన్నికల టైంలో రైతాంగాన్ని ఆదుకుంటామనేటువంటి పేరుతోటి రకంగా అధికారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ 7 నెలలు దాటినా నేటి వరకు కూడా నకిలీ విత్తనాలు, పురుగు మందులు కాడమిస్తున్న పరిస్థితులు అవి కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో రైతాంగము తెలంగాణ జిల్లాలో అనేక మంది ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది. కావున నేటికైనా కానీ వ్యవసాయ సీజనం స్టార్ట్ అయింది. రైతాంగానికి నాణ్యమైన విత్తనాలని, క్రిమిసంహారక మందులని సప్లై చేయాలని చెప్పి, నకిలీ విత్తనాలు, పురుగు మందులు తయారు చేసిన కంపెనీలని నిషేధించాలని చెప్పి, అలాంటి వ్యాపారం చేసే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి డిమాండ్లతోటి రకంగా రైతాంగం అంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కావున అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి, రైతాంగం ఇప్పటికే వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి. అయినా నేటి వరకు కూడా రకంగా 2 లక్షల రూపాయలు మాఫీ అనేటువంటిది ఆగస్టు 15 అని చెప్తారులే, కానీ ఆగస్టు 15 కూడా అమలైతే కాదు. కానీ తక్షణమే వ్యవసాయ పనులు ముందే ఈ యొక్క 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగనే తక్షణమే నాణ్యమైన విత్తనాలని సబ్సిడీ మీద అర్హులైన రైతులందరూ కూడా రకంగా అందజేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి డిమాండ్ల సాధన కోసం జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నాని ఉద్దేశం పెట్టుకొని మొత్తం కూడా అధికారులు స్పందించి, ప్రభుత్వ అధికారులు కూడా రకంగా ప్రభుత్వం కూడా రకంగా స్పందించేది ఇలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐపీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్కూరు జగ్గన్న, మాస్లైన్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి ప్రసంగించారు. నాయకులు ముజంపల్లి వీరన్న, బిల్లకంటి సూర్యం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బండపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఉమాగాని సత్యం, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి కె భాస్కర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు పైన్ల యాకయ్య, పల్లెల పాపారావు, దొడ్డరాజు, ఆలకుంట్ల కుమరయ్య, తుపాకుల వెంకన్న, వీరబోయిన సయీదులు, గగులోతు భిక్షం, ఎండి మౌలానా, వీరన్న, ఇరుగు అనిల్, కందాల రంగయ్యలు పాల్గొన్నారు.